తప్పుడు సమాచారం ఇచ్చారో ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజ, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి. వీళ్ళని అన్ని రకాలుగా వాళ్ళకి న్యాయపరమైనటువంటి సమస్యలు ఇందాడ దాసరి రాము గారు చెప్పాడు. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా మన పెద్దలు చెప్పారు కొంతమంది. ఇవాళే విజయవాడలో కూడా చందు జనార్దన్ గారు వాళ్ళు, మన అజ్జా రామకృష్ణ గారు, గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడే ప్రెస్ మీట్ కూడా పెట్టారు. వాళ్ళు అంటే కాపుల్లో ఒక అలజడి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఆ అలజడిని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆక్రందనని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పరిస్థితుల్ని వాళ్ళ న్యాయపరమైనటువంటి కాపు సామాజిక వర్గ న్యాయపరమైన డిమాండ్లని తప్పనిసరిగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. అధిష్టానం దృష్టిలో తీసుకెళ్ళి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో మరి ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయటానికి కృషి చేస్తామని కూడా ఈ ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు కులాల మీద నడవడం అనేది భారతదేశంలో ఉంది. మన సంస్కృతిలో భాగం అది. ఎక్కడైనా సరే కులాల ప్రాతిపదికగా ఈ రాజకీయాలు నడుస్తాయి. రాష్ట్ర జనాభాలో దామాషా ప్రకారం 25% ఉన్న కాపులకి నిధులు, పదవులు, అలాగే ప్రాధాన్యత, అలాగే ఉద్యోగాలు, ప్రమోషన్లు దక్కాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఖచ్చితంగా ఏదైతే కాపు జాతి కోరుతా ఉందో అది ఒక న్యాయపరమైనటువంటి కోరికగా కూడా నేను ఈ సందర్భంగా మరొక్కసారి మననం చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ కోరికల్ని మరి నేను ఒక శాసనసభ్యుడిని మాత్రమే, ఒక విప్పు మాత్రమే, ఇంకా చాలా పెద్ద వ్యవస్థ ఉంది ఇది ఎన్ని ఆమోదించాలంటే. ఆ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా అన్ని రకాలుగా ఆమోదించడానికి చర్యలు తీసుకుంటాం. మేమేమైతే ఈ వేదిక మీద ఇక్కడ మాట్లాడుతున్నామంటే నేను కాపు కులంలో పుట్టబట్టే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను అనేది నాకు తెలుసు. అలాగే మిగిలిన రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అధికారంలో కానీ ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నవాళ్ళు కూడా మనకి మన సామాజిక వర్గం యొక్క ప్రాధాన్యత ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ రాజకీయ పార్టీలు కాపు కులంలో పుట్టబట్టే కాపులకు టికెట్లు వచ్చినాయి. ఇంకా బీసీలకో, ఎస్సీలకో, లేదంటే ఇంకా మిగిలిన సామాజిక వర్గాలకో ఆ కులాల్లో పుట్టబట్టే వాళ్ళకి టికెట్లు వచ్చినాయి. కాబట్టి ఈ జాతి మేలు కోసం మనం మన బాధ్యత తీసుకోవటం అందరం కూడా మనందరి ధర్మం. కాబట్టి మనందరం కూడా దానికి చేతోడు వాదోడుగా ముందుకెళ్దాం. శాంతియుతంగా మనం అందరం కూడా ముందుకెళ్దాం. ఆ దాంట్లో భాగంగా నా వంతుగా కృషిగా నేను ఎప్పుడు కూడా ఈ కాపు సామాజిక వర్గానికి అండగా ఉండి
ఎంతో కొంత నా వల్ల అయినంత వరకు కూడా ఈ సామాజిక వర్గానికి ఉపయోగపడతానని తెలియజేసుకుంటూ ముద్రగడ పద్మనాభం గారికి ఘన నివాళులు అర్పిస్తూ విజయవాడలో త్వరలోనే ముద్రగడ పద్మనాభం గారి విగ్రహ ఆవిష్కరణ కూడా చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా దానికి కూడా అందరికీ ఇన్వైట్ చేస్తాం. ఖచ్చితంగా అందరూ వచ్చి ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుకుంటూ తప్పనిసరిగా ఆయన ఆశయ సాధనలో అందరం కూడా భాగస్వాములు అవుదామని మరొకసారి తెలియజేసుకుంటూ జోహార్ విఎం రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ ముద్రగడ పద్మనాభం గారు, జోహార్ ముద్రగడ పద్మనాభం గారు, జోహార్ ముద్రగడ పద్మనాభం గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మీరు మన కార్యకర్తలందరికీ కూడా ఉత్తేజాన్ని తీసుకొచ్చారు. మరి ఆమంచి కృష్ణమోహన్ గారు వాళ్ళ బ్రదర్ అయిన ఆమంచి సోములు గారిది ఆ రోజు పుట్టినరోజు. వారితో పాటు ఆ జిల్లా నుంచి వచ్చిన వారు నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాం. ఒక్క నిమిషం మాట. పెద్దలు మాట్లాడిన తర్వాత ఎవరు కూడా వెళ్ళిపోవద్దు, అందరూ భోంచేసి వెళ్దురు. కానీ పెద్దలు మీరు కనుక మాట్లాడాము అయిపోయింది అని మీరు వెళ్ళిపోతే మీతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోతారు. అలా కాకుండా మీరు కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కార్యక్రమం చివరి దాకా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పెద్దలందరూ కూడా కూర్చోవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయవుంచి